నమస్కారం అండి. నేను డాక్టర్ రత్నాకర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్. క్రాంప్స్ అని పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తరచుగా వినే పదం. క్రాంప్స్ వస్తున్నాయండి, పిక్కలు పట్టేస్తున్నాయి, మా పిల్లోడికి పట్టేస్తున్నాయి, లేకపోతే పెద్దవాళ్ళకి పట్టేసాయి, నాకు ఈ మధ్యన నిద్రలో పట్టేస్తున్నాయి అనేది ఏ వయసు వరకైనా వింటూనే ఉంటాం. ఈ క్రాంప్స్ అనేది చిన్నపిల్లల్లో చాలామందికి చూస్తున్నాం. ఆడుతున్నప్పుడు బాగానే ఉంటారు, ఇంటికి వచ్చి నాకు పెయిన్స్ అండి, కాళ్ళు నొక్కమంటారు, చాలా కాలం ఇలాగే నడుస్తుందండి, ఇది ఎందుకు బాధపడుతున్నారని చాలామంది తల్లిదండ్రులు వస్తూనే ఉంటారు సలహాలు తీసుకోవడానికి. ఇదేమైనా అయిపోయిందా, ఏదైనా డిసీజా అన్నదాన్ని అని ఆలోచిస్తూ ఉంటారు. చాలామందికి పిల్లలకి గ్రోత్ పెయిన్స్ ఉంటాయి. ఆడేటప్పుడు చాలా పెద్ద పట్టించుకోరు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత పెయిన్స్ అంటారు. పౌష్టికాహార లోపం అంటే ఎక్కువ మంది జంక్ ఫుడ్స్ మీద అలవాటు పడి మెయిన్ ఫ్రూట్స్ కానీ ఇవి కానీ వెజిటేబుల్స్ కానీ నెగ్లెక్ట్ చేయడం వల్ల కూడా ఆ ఇంబ్యాలెన్స్ అన్నది తగిలి విటమిన్ డి డెఫిషియన్సీస్ జరగటం కానీ కాల్షియం డెఫిషియన్సీస్ అవ్వటం కానీ జరుగుతుంటుంది. విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల కూడా క్రాంప్స్ వస్తూనే ఉంటాయి. చాలామందికి పిల్లల్లో కూడా గ్రోత్ పెయిన్స్ అంటాం. ఎదిగే వయసుల్లో ఆ గ్రోత్ ప్లేటు ఎప్పుడైతే ఫ్యూజ్ అవుతుందో అప్పటి వరకు గ్రోత్ పెయిన్స్ వస్తూనే ఉంటాయి. ఇవి తరచుగా చాలామందికి నైట్ టైమ్స్ ఎక్కువగా ఉంటాయి. దీనికి ఏం లేదంటే సమయంతో చాలామంది కోలుకుంటూ ఉంటారు. అవసరమైతే ఏదైనా లోపం జరిగితే కాల్షియం కానీ ఇది కానీ దాన్ని సప్లిమెంట్ చేస్తూ ఉంటాం. అంతే తప్ప భయపడటానికి ఇదేదో పర్మనెంట్గా ఉండిపోతుంది, ఇదేనా డిసీజ్ అని ఆలోచించడానికి లేదు. అలా అని వదిలేసి నెగ్లెక్ట్ చేయడానికి లేదు. ఇది ఈ గ్రోత్ పైన లేకపోతే ఇంకేదైనా ఉందా అని నిర్ధారించుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే తరచుగా లెస్ దెన్ 10% వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. వాటన్నిటి గురించి మనం డిస్కస్ చేయలేం, కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా లేదా ఇబ్బందికరంగా ఏమన్నా మనం నెగ్లెక్ట్ చేస్తున్నామా అన్న ఆలోచన వచ్చినప్పుడు మాత్రం చెక్ చేయించుకోవడం మంచిది. పెద్దవాళ్ళలో గ్రోత్ పెయిన్స్ క్రాంప్స్ అన్నవి సహజం. మా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి నైట్ టైంలో క్రాంప్స్ రావటం కానీ, యంగ్ పీపుల్లో చాలామంది స్పోర్ట్స్ ఆడి నాకు క్రాంప్స్ వచ్చేసాయి, నా బాడీ సహకరించదు. సడన్గా ఏం చేసినా బాడీ వెంటనే ఫ్లెక్సిబిలిటీ అనేది రాదు. మజిల్స్ ఒక సేఫ్ మెకానిజం డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోతాయి. ఆ కండరాలు టైట్ అయిపోతాయి, సాగనివ్వు. ఎందుకంటే నేను ఆడే అలవాటు ఉందండి, 5 సంవత్సరాలు అయిపోయింది, నేను మళ్ళీ స్టార్ట్ చేశాను, మళ్ళీ బాడీ నాకు సహకరించట్లేదు, క్రాంప్స్ వస్తున్నాయి కొత్తగా అంట. మీరు 5 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చినప్పుడు మళ్ళీ బాడీ మీకు మునుపటి లెక్క పనిచేయాలంటే మీకు చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో జాయింట్స్లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ పోతుంది, కండరాల్లో ఉన్న స్ట్రెంగ్త్ కూడా పోతూనే ఉంటుంది. సడన్గా ఏం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినా లేకపోతే స్పోర్ట్స్ స్టార్ట్ చేసినా బాడీ వెంటనే సహకరించదు. ఇలాంటి వాటికి మీరు టైం తీసుకోవాలి, ఏది జంప్ స్టార్ట్ ఇవ్వకూడదు. ఈ క్రాంప్స్ అనేవి విటమిన్స్ ఏమైనా లోపం ఉందా లేదా, లేకపోతే నేను కరెక్ట్ డైట్ తీసుకుంటున్నానా, నా లైఫ్ స్టైల్ బాగుందా లేదా అన్నది కూడా మీరు ఆలోచించుకుంటూ ఉంటే దానికి సలహా తీసుకొని దానికి తగిన వైద్యం చేయించుకోవాలి. చాలా వరకు ఈ క్రాంప్స్ స్ట్రెచ్చింగ్స్ ఫిజియోథెరపీ తోటి పోతూ ఉంటాయండి.